హాయ్ అండి అందరికీ. మామూలుగానే చిన్నప్పటి నుండి చేపలు పట్టడం అంటే బాగా ఇంట్రెస్ట్ మనకి. మా అమ్మమ్మ గారు పొలాల దగ్గర కాలం ఉండడం వల్ల ప్రాక్టీస్ అయితే బాగా అలవాటైంది. ఇది మా అత్తారింటి ఇంటి ముందు ఉన్న కాలం అండి ఇది. మామూలుగా వేసవికాలంలో గోదావరి నీరు అనేది ఆపేస్తారు. ఆపేస్తే అందులో బోలెడు చేపలు ఉంటాయి. చూడండి ఈ చేపలు ఎలా పడుతున్నావో. అంటే ఎదర వలెట్టారు. వలెట్టి అటు నుంచి చేపలు కొట్టుకుంటూ వచ్చారు. యాక్చువల్గా అయితే ఎదర చూస్తున్నప్పుడు చాలా చేపలు కనిపిస్తున్నాయి. కానీ వాళ్ళకి వచ్చేసరికి మాత్రం చేపలు అయితే పట్టలేదు. చూడండి ఒకటి మాత్రం పడినట్టుంది, కొట్టుకుంటుంది. ఒకటైతే పడింది, చాలా పెద్ద ఉంది, కేజీ పైన ఉంది అది. అది ఏంటని అడిగితే 5 లీటర్ అన్నారు. మా దగ్గర అయితే గొరకలని అంటారు ఇక్కడ. బయట తీస్తే అంత ఉంది, చాలా పెద్ద, కేజీ పావు ఎలా ఉందన్నమాట అది. ఇది కూడా చైనా కొరకు నాటు కొరకు అన్నారు. దీన్ని కొంచెం లైట్గా మచ్చలు అనమాట. ఆ రెండు మాత్రమే పడ్డాయి. మామూలుగా చేపలు అంటే నాకు బాగా గుర్తు, ఒక నాగల చవితికి మా ఊళ్ళో ఉన్న బ్రదర్స్ అందరం కలిపి 5,000 వచ్చి పెట్టి ఒక 200 రూపాయలు చేపలు పట్టేమాట. అన్నీ పరిగిలే. అట్లా ఉంటుంది అన్నమాట మనతో. అంటే అంత ఇంట్రెస్ట్. 5,000 ఎందుకు వచ్చి పెట్టారని మాత్రం మీరు అడగకూడదు. చూడండి ఇంకోసారి వల వేయడం జరిగింది. వల వేసి చేపలు అయితే చూడడానికి బయటికి మాత్రం తిరుగుతూనే ఉన్నాయి, కానీ ఇందువల్ల ఆ వలకైతే చిక్కట్లేదు. అది ఎంత ట్రై చేసినా చిక్కట్లేదు. అది నేను అలా కొట్టుకుంటూ వచ్చినా సరే. అయితే నేను వీడియో తీస్తాడు, వాలు గంట చాలా పెద్ద ఉంది. ఈ వల నుంచి అవతల ఎగిరింది. జస్ట్ అప్పుడు ఈ వీడియో ఆపడం జరిగిందనమాట. యాక్చువల్గా మనకి హెల్త్ బాగా దిగలేదు అనుకోండి, లేదంటే నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట ఈ చేపలు పడడం, అందులో దిగడం కూడా. ఇంకా దగ్గరికి వచ్చాక బయటికి వెళ్ళిపోయింది అనమాట. అందులో కూడా చిన్న ఏది 5 లీటర్ అంటాం కదా, అది చిన్నది పడింది అనమాట. మన దగ్గర గొరసలు అంటారు, అది ఆ గొరస ఒకటి చిన్నది పడింది. చేపలు అందులో ఉన్నా సరే ఎందుకు లోపలికి రాలేదు. అది ఇంకోసారి ట్రై చేసాం, అప్పుడు కూడా ఒక వరకు మాత్రమే పడింది అనమాట. థ్యాంక్స్ అండి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.